హాయ్ హలో నమస్తే. ఈ రోజు బామలు సత్యభామలు వచ్చేసింది మన నెల్లూరు సంతపేట. ఒక్కసారి మనం ఎక్కడున్నాం కరెక్ట్ ప్లేస్ మీకు అర్థం అవుద్ది. హలో చూసారు కదా, కరెక్ట్ ప్లేస్ లోనే ఉన్నాం మనం. ఓకే, ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారు అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై శుభమస్తు షాపింగ్ మాల్. ఆల్రైట్, ఈ రోజు హుషారు అంటే ఏంటో చూపించబోతున్నాం. ఎందుకంటే మనం సంతపేటలో ఉన్నాం, నెల్లూరు. అండ్ మా వాళ్ళు అందరూ ఎప్పుడెప్పుడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందుకే లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఫస్ట్ రౌండ్ హలమితి హబీబో. ఆల్రైట్, ఇప్పుడు చూపిస్తాం అసలైన ఎంటర్టైన్మెంట్. ఏమంటావు అక్క? రెడీ. ఏం పేరు? శిరీష. శిరీష గారు, మీరు ఉదయం లేచేసరికి ఓ పెద్ద అడవిలో ఉన్నారు. ఎటు చూసిన చెట్లు, అక్కడి నుంచి పులులు వినబడుతున్నాయి, ఇక్కడ నుంచి సింహాలు వస్తున్నాయి. అక్కడి నుంచి మీరు మళ్ళీ నెల్లూరు ఎలా వస్తారు? ఇంకెందుకు రావడం, వాటితోనే ఉంటాం. ఇక్కడ బావ బెంగ పెట్టుకోడా? బావ కూడా ఆడికి వచ్చేస్తాడు. ఎలా వస్తాడమ్మా? ఏమి, నువ్వు ఒక్కదానివే ఉన్నావు అడవిలో. బావ నా కోసం వచ్చేస్తాడు, నేను ఎక్కడున్నా వచ్చేస్తాడు. నీ కోసం వస్తాడో లేకపోతే ఇక్కడ ఇంకో చెల్లిని ఎడతాడో మాకేం తెలుసు. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? మా మాటలు వినాల్సిందే మొగుళ్ళు. వినకపోతే ఏం చేస్తారు? అసలు విననోళ్ళు పెళ్ళే చేసుకోరు, వింటారు కాబట్టి పెళ్లి చేసుకుంటారు. ఏం పేరు బావ పేరు? మల్లికార్జునరావు. సరే, జాగ్రత్తగా విను. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి, నెల్లూరు పట్నం వెళ్ళింది సువర్ణ సుందరి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నైలాన్ చీర నైలానా? నేత చిరుగాలిలో లాహిరి లాహిరి, లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది నెల్లూరు వయ్యారి, వైరల్ వయ్యారి, వైరల్ సుందరి, వైరల్ వయ్యారి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి, నెల్లూరు పట్నం వెళ్ళింది సువర్ణ సుందరి. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి. ఇప్పుడు లాహిరి లాహిరి అంటే బావ నువ్వు పడవలో వెళ్ళాలంటే ఇప్పుడు మర్చిపోయాను. లేత చిరుగాలిలో లాహిరి లాహిరి, నేత చీర కట్టుకొచ్చింది వైరల్ వయ్యారి, నెల్లూరు పట్నం వచ్చింది సువర్ణ సుందరి. అమ్మా, ఏం పేరండి? నా పేరు శ్యామ్లి. బావ పేరేంటి? చంద్రశేఖర్ అండి. ఏం చేస్తాడు చందు? టీవీ షోరూమ్ అండి. కట్ చేస్తే మీరు ఒక అడవిలో ఉన్నారు, ఫారెస్ట్, భయంకరమైన ఫారెస్ట్. అక్కడి నుంచి బయటికి ఎలా వస్తారు? మా వారు వచ్చి తీసుకొస్తారు. అబ్బా, ఏమి చెప్పినావే. ఆయనకి ఏం పని లేదండి, ఆయన అప్పుడు షోరూమ్ లో ఏం లేదు, వర్కర్స్ ఉన్నారు. మీకు సిగ్నల్ లేదు, టిక్కు రాదు. నా కోసం ఎంత దూరమైనా వస్తారు మా వారు. ఆఖరికి అమెజాన్ ఫారెస్ట్ కూడా. ఎక్కడికైనా. నేను ఇక్కడ లేనంత వరకే నేను ఇక్కడ లేను. నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఇక్కడే ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నా ఇక్కడ లేననుకుంటే నేను ఇక్కడ లేనపోయినా ఉన్నట్టే. అదే టంగ్ ట్విస్టర్ చెప్పు. ఇక్కడ నేను లేననుకుంటే లేనట్టు, ఉన్నానుకుంటే ఉన్నట్టు. అలా కాదు, నేను చెప్పినట్టు. మీరు వెనక చెప్పండి, నేను ముందు చెప్తాను. కుదరదు, మళ్ళీ చెప్తా కావాలంటే. నేను ఇక్కడ లేనంత వరకే నేను ఇక్కడ లేను. నేను ఇక్కడికి వచ్చానంటే నేను ఇక్కడ ఉన్నట్టే. నేను ఇక్కడ ఉన్నా లేననుకుంటే లేకపోయినా ఉన్నట్టే. ఇక్కడ లేననుకుంటే లేనట్టు, ఇక్కడ ఉన్నాననుకుంటే ఉన్నట్టు. ఆ తర్వాత దిబ్బట్టు, ఆ బొట్టి తీసి గట్టు మీద పెట్టు కాదు. ఉన్నట్టు లేనట్టు అది కాదు. నేను ఇక్కడ లేనంత వరకే నేను ఇక్కడ లేను. నేను ఇక్కడికి వస్తే నేను ఇక్కడ ఉన్నట్టే. ఇక్కడ లేనంత వరకే నేను లేను, ఇక్కడ వస్తే నేను ఉన్నట్టే. నేను ఇక్కడ ఉన్నా లేననుకుంటే లేకపోయినా ఉన్నట్టే. మొదటి నేను లేనంటే தமிழ்ல சொல்லனா சொல்லுங்க. இங்கதான் இல்ல எனக்கு இருக்குதே, இங்கதான் இருக்கு. నానే ఇరుకుదే ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఇరుకుదే సంతపేటలో. మేమైతే ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి అని తమిళ్లో ఏమనాలి? నల్లా క్లాప్స్ కొడుంగ. క్లాప్స్ నల్లా. ఏంటండి మీరు కూడా సేమ్? కొత్తగా ఉంటదని. కొత్తగా ఉంటదనా? ఓకే, ఏం స్టైల్ ఇది?
మా ఆయనకి నచ్చిన స్టైల్ అంటదేమో, ఎందుకు వచ్చిన గోళ? అన్మ్యారీడ్. ఎలాంటి హస్బెండ్ కావాలి? మంచి క్యారెక్టర్ ఉన్న హస్బెండ్ కావాలి. అది ఎలా తెలుస్తుంది చెల్లి అసలు చెప్పు. ఇగో మనిషిని చూడగానే తెల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, పొడుగుగా ఉన్నాడా, పొట్టుగా ఉన్నాడా చెప్పొచ్చు, అంతేగాని మంచి క్యారెక్టర్ మాట్లాడగానే అర్థమైపోద్ది. కొంచెం మాట్లాడతాం కదా. ఇప్పుడు నాతో మాట్లాడేవుగా, నేను చెప్పు నేను మంచోడినా? అలా కాదు, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేస్తే హాఫ్ అన్ అవర్ మాట్లాడాలంటే అప్పుడు తెలుస్తుంది. మా చెల్లి దగ్గర ఓ మిషన్ ఉంది, హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత అది కుయ్యి 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 అందంటే మంచోడు, ఆ డూయి 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 అందంటే సరే. నిన్ను ఒక అడవిలో పడేసాం, రావడానికి బావ కూడా లేడు, ఒక్కరిదాని అడవి నుంచి బయటికి ఎలా వస్తావు ఇప్పుడు? గూగుల్ ఇద్దరు అంటే ఆయన అక్కడ చందు ఇక్కడ ఈయన మళ్ళీ పరిగెట్టుకెళ్తారు. ఆ అప్పు కోసం ఎవరు వెళ్తారు ఇప్పుడు అడవికి? ఇప్పుడు నువ్వు అడవిలో రారు, నేనే గూగుల్ మ్యాప్ తో ఎత్తుకుంటూ వచ్చేస్తాను. గూగుల్ మ్యాప్ లేవు అక్కడ, ఫోనే లేదు నీ దగ్గర. ఏ హీరో రావాలి అడవిలో నిన్ను కాపాడడానికి? ప్రభాస్ ని పంపండి. ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి ఆయన స్పిరిట్? ఏ షూటింగ్ లో బిజీగా ఉన్నాడో ఏంటో. ఆకులు అలాలు తింటూ వెయిట్ చేస్తాం. అచ్చా, ఏం తినాలో కూడా డిసైడ్ అయ్యావు అప్పుడే? అడవి అంటే అదేగా, ఏ ఉంటాయి కదా. ఈ లోపల పులులు సింహాలు వస్తే ఏం చేస్తా వాటిని? చెట్టు ఎక్కేస్తాను. అచ్చా, రేపు పొద్దుట ఎవరైనా పెళ్లి చూపులకు వస్తే నీ చెట్టు ఎక్కడం వచ్చా? అడవిలో పులితో వేటాడడం వచ్చా? ఒకవేళ నేను అడవిలో ఉంటే ప్రభాస్ కంటే ముందు వచ్చి నన్ను తీసుకెళ్ళడం వచ్చా? ఇవన్నీ అడుగుతావు కదా. లాస్ట్ లో అడుగుతా. ఏం చదువుకున్నావు చెల్లి? డిగ్రీ కంప్లీట్ అయింది. అయిపోయిందా? అయిపోయింది. రెడీ. నేను ఇక్కడ లేనంత వరకే నేను లేను. నేను ఇక్కడికి వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉన్నా లేరు అనుకుంటే లేను, ఉన్నాం అనుకుంటే ఉన్నాను. రిపీట్ చేయం. ఇందాక అక్కడ చేసాం కదా, అప్పుడు కూడా ప్రభాస్ గురించి ఆలోచిస్తున్నావా? ఎవరిని పిలుద్దామా? ఇప్పుడు కాలేజ్ లో మీరు ఇంకో అమ్మాయి, ఇద్దరు అమ్మాయిలు కలిసి మామూలుగా మాట్లాడుకుంటారు కదా, రెగ్యులర్ గా ఏం మాట్లాడుకుంటారు? చాలా సేపు మాట్లాడుకుంటారు. ఆ రోజు ఏం జరిగిందో అది చెప్పుకుంటాం. ఎవరు వచ్చారు మీరు కూడా? ఫ్రెండ్ లాస్ట్. దా రా. సరే, మీరిద్దరు మైకులు మార్చుకొని ఒక హీరో గురించి మాట్లాడుకోవాలి. జాగ్రత్తగా చూడండి. కాలేజీలో ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు కదా అని మనం అనుకుంటుంటే మేఘన, అప్పు ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా వినండి. హే అప్పు, రీసెంట్ గా ఏదో సినిమా వచ్చిందంట కదా, మనిద్దరం పోలేదు? వెళ్దామా? పోదాం. క్లాస్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోదామా? మన ఇద్దరం వెళ్తే ఎట్లా? మిగతా వాళ్ళని కూడా బంక్ కొట్టచ్చు. హీరో ఎవడే అందులో? పోయేదాకా తెలియదు, ఏది ఉంటే దాంట్లో దూరేద్దాం. అయ్యో, బంక్ కొట్టేదానికి ఏ హీరో తెలియకుండా నేను రానమ్మా. రౌడీ విజయ్ దేవరకొండ ఉన్నాడా? ఈ మధ్య ఆ సినిమాలు ఏం లేవు. మీరే వెళ్ళండి, నేను రాను. మీ మూవీకి వెళ్ళిపోవడం కావాలి. పేరెంట్స్ చూస్తున్నారా ఏం జరుగుతుందో కాలేజ్ లో? ఓకే, అందరికీ గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్స్. ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ రైట్, ఫస్ట్ రౌండ్ లో ఏ రేంజ్ లో ఎంటర్టైన్ అయ్యామో దానికి డబుల్ కిక్ తో గేమ్స్ కూడా ఆడేద్దాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, సెట్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం దస్కా దాస్ అనే ఆట. దస్కదాస్ ఇక్కడ కారేజాకాయ్. దస్కదాస్ ఆటలో మేము ఎలా ఆడుతున్నాము అంటే జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మీకు 10 కాయిన్లు ఇచ్చా, 10 కాయిన్లతో 10 పాయింట్లు సాధించవచ్చు. అదే దస్కదాస్ అన్నమాట. ఎలా ఆడాలి అంటే ఒక కాయిన్ తీసి ఇక్కడ పెట్టి జాగ్రత్తగా ఆ కాయిన్ కొట్టకుండా ఈ కార్డ్ అలా కొట్టాలి, కాయిన్ అందులో పడాలి. 10 కాయిన్స్ లో మీకు ఎన్ని కాయిన్స్ అందులో పడితే అన్ని పాయింట్స్ వస్తాయి. సో శ్రీరమ్య గారు అండ్ వైష్ణవి గారు 3, 2, 1 గో. డైరెక్ట్ వేసేస్తే పాయింట్ రాదు, కాయిన్ వేసేస్తుందా కొడుతుందో తెలియట్లా. శ్రీరమ్య గారు ఒక కాయిన్ నేను తీసేస్తా, ఎందుకు అంటే 2 సార్లు టిట్టు అనిపించారు కాబట్టి. గేట్ లేదు, అయిపోయింది. 2, 3, 4, 5, 6, 7, 8 పాయింట్స్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆల్ రైట్, ఓ శివంగిలో మనం ఆడుతున్నాం దస్కా దాస్. ఆడడానికి నెక్స్ట్ నాగమణి గారు, బాయలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. 10 పాయింట్లు సాధించడానికి టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, 3, 2, 1 గో.
ఒకేసారి పడాలి, 2-3 సార్లు కొట్టకూడదు. అది తీసేస్తా కాయిన్, తీసేయండి. నెక్స్ట్ పెట్టండి. అలా 2 సార్లు కొట్టకూడదు, ఒక్కసారి. అయిపోయింది అది. అటువైపు కాయిన్ తీకండి మళ్ళీ. ఒకే అటెంప్ట్ లో పడాలి. ఆ కాయిన్ ఇంక తీయొద్దు. ఇది అయిపోయింది కదా గేమ్. ఇంకా ఆపండి. ఇంక 4 కాయిన్లు బయట తీయాలి. ఒకటి రాంగ్ గా వేసినందుకు, ఒకటి ఆల్రెడీ అక్కడ 3 పడ్డాయి తీసేసినందుకు. ఇప్పుడు కౌంట్ చేస్తా పాయింట్స్. ఆ 1, ఆ 2, ఆ 3, ఆ 4, 5 పాయింట్స్. అవి 3 పక్కన పడ్డాయి, ఇందులో పడలేదు. 1 2 3 4 5 6 7. నాగమణి గారు 7 వేశారు, కానీ 1 కార్డ్ లోంచి లోపల పడింది కాబట్టి అది తీసేస్తే 6 పాయింట్స్. ఓవరాల్ గా నాగమణి గారు 6 పాయింట్లు సాధించారు, భాగ్యలక్ష్మి గారు 5 పాయింట్లు సాధించారు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంలో మనం ఆడుతున్నాం 10 का 10. నెక్స్ట్ ఆడడానికి వీణా గారు, లక్ష్మి గారు రెడీగా ఉన్నారు. 3 2 1 గో. ఓ, అది రాంగ్ పడింది. నాలుగు వేశారు, కానీ అందులో 1 రాంగ్ వేయడం వల్ల 1 తీసేస్తున్నాం. సో 3 పాయింట్స్. 1 తీసేస్తున్నాం లక్ష్మి గారు. 8 పాయింట్లు. ఆల్ రైట్, ఈ రోజు ఓషివంలో మనం ఆడాం 10 का 10 అనే ఆట. అందరికంటే ఎక్కువగా 10 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచారు వైష్ణవి. కంగ్రాచులేషన్స్ వైష్ణవి గారు, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. మిగతా 5 వచ్చండి. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్, కంగ్రాచులేషన్, కంగ్రాట్స్ అండి, కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు వెంకటలక్ష్మి గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పండి మా, ఏం జరిగింది? నా పేరు పిండి వెంకటలక్ష్మి అండి. చిన్నప్పటి నుంచి మా నాన్నకి నేను, మా తమ్ముడు హ్యాపీ కుటుంబం. మా నాన్న ఒక కష్టపడి పైకి వచ్చాడు, ఒక రేంజ్ లో ఉన్నాడు. ఎప్పుడు కూడా పెట్టేవాడే గాని ఒకరి దగ్గర ఆశించేవాడు కాదు. అలాగే నన్ను మా తమ్ముని బాగా చూసుకున్నారు. ఆడపిల్ల అంటే ఇంకొంచెం వేరే ఇంటికి వెళ్ళే పిల్ల కదా అని ఇంకొంచెం ఎక్కువ చూసుకుంటారు. తండ్రికి అమ్మాయి అంటే ఇష్టం. మా అమ్మకి మా తమ్ముడు అంటే బాగా ఇష్టం. హ్యాపీగా ఉన్నాం. 86 మ్యారేజ్ అయిందండి. ఒక్కసారిగా ప్రపంచం అంటే ఏంటి తెలిసింది. అప్పటిదాకా ఏదైనా ఒక 10 రూపాయలు అంటే ఆఫ్టర్ ఆల్ అనేదాన్ని. అప్పట్లో 10 రూపాయలు ఏం తెలీదు మాకు. సాయంకాలం 4 అయితే కేకు, జీడిపప్పు, అవే మాకు తెలిసిన లోకం. 86 మ్యారేజ్ అయ్యాక మొత్తం ప్రపంచం అనేది ఏంటి అనేది తెలిసింది. అలాగే అప్ అండ్ డౌన్స్ అన్ని ఎదుర్కొంటూ ఒకానొక టైంలో మేము ఎవరింటికైనా వెళ్తే అన్నం పెట్టాల్సి వస్తుందని కూడా బాధపడిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు నాకు మంచి చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు మాకు ఆదరించి అన్నం పెట్టుంటే మాకు ఒకలాగా బద్ధకం ఏర్పడేది. వాళ్ళు చేసింది కూడా మా ఎదుగుదలకి. అన్నీ సెట్ అయ్యి ఒక ఇల్లు కట్టుకొని ఒక స్టేజ్కి వచ్చి. ఏం చేసేవారు? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్. బట్ కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉండేవి. ఒకరోజు సెట్ అవుతుంది. పెద్ద బాబు ఫైల్ చేసాం. బాగా ఫైనాన్స్ గా కూడా కొంచెం ఇబ్బంది లేదు. నేను బ్యూటీ పార్లర్ చేసేదాన్ని, మేకప్స్ అన్ని. అంటే నేర్చుకొని చేసి ఇద్దరం హ్యాపీగా సంపాదించుకున్నాం. 1 రూపాయి వెనకేసాం. బాబుకి పెళ్లి చేసాం. 2వ బాబుకి చేయాలి అనుకున్నప్పుడే కరోనా వచ్చేసింది. కరోనా వచ్చి 2021 బాబు పెళ్లి కుదిరింది. వాళ్ళు కూడా ఏంటంటే 8 years మ్యారేజ్ లవ్ చేసుకొని చెయ్యాలా వద్దా ఈ సందిగ్ధంలో ఇంకా కాదు అని ఇంకా వాడిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి చేసాము. మా టైం ఏంటంటే 2020 కరోనా వచ్చింది. 21లో కూడా వచ్చింది. మా జీవితం మొత్తం పైనుంచి కింద పడిపోయింది. 2000 జూన్ 24 బాబు పెళ్ళైంది. జూలై 25 మా ఆయన చనిపోయాడు. ఏం తెలియదు.
తెలియట్లేదు. కష్టాలు అసలు ఒక బతుకుతున్నా, వెళ్తున్నాం, వస్తున్నాం, అవమానాలు. ఈ రోజు ఇలా కనిపిస్తున్నాను అంటే ఈ బాడీ వెనక ఒకే ఒక వ్యక్తి, చిత్రాల పద్మావతి గారు. తల్లి అయినా కానీ ఆదరించదండి. వాళ్ళు ఎంతవరకు చేస్తారు, ఒక్క వరకే చూస్తారు. కానీ ఈ రోజు మళ్ళా నేను చాలా ఇబ్బందులు పడి ఇప్పటికీ అవమానం తింటున్నా. ఇప్పటికీ అవమానించే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ మమ్మల్ని బ్లేమ్ చేసేవాళ్ళు. ఎంత బ్లేమ్ చేసినా ఏం చేసినా సార్ ఎందుకు చనిపోయారు? కరోనా వల్ల? కరోనా కాదండి, ఎందుకో తెలీదు. వెళ్ళనుకున్నాము, ఫీవర్ వచ్చింది. ఎందుకో ఫీవర్ అనుకున్నాము, అవ్వలేదు. అలాగే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి జీబీ సెండ్రోమియా అన్నారు. అప్పటికి అది కూడా నాకు తెలీదు. ఇంకా తీసుకొచ్చేసాం, 17 తీసుకొచ్చి 24 పెళ్లి చేసాం. అప్పుడు ఒక ప్రచండమే జరిగింది. పెళ్ళప్పుడు కూడా ఆయన బెడ్ లోనే అంతే, చివరి అది అనుకుని బాబుకి ఒడుగు చేసాం. కరెక్ట్ గా జూన్ 24 పెళ్ళైంది, జూలై 25 చనిపోయారు. పెళ్లిలో హ్యాపీగా అందరూ సంతోషంగా ఉండే టైంలో ఇలా జరిగేసరికి ఒకసారిగా మీకే కాదు అండ్ అప్పుడే కొత్త లైఫ్ లో అడిపెట్టిన తనకి బాధగానే ఉంటది. కొన్ని సిచ్యువేషన్ చూస్తే వీళ్ళ మనుషులు అనిపిస్తుంది. ఒక సిచ్యువేషన్ చూస్తే పద్మ లాంటి వాళ్ళు, మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నా అసలు ఆయన చనిపోయి మార్చురీలో పెట్టారని కూడా నాకు తెలీదు. కేవలం పద్మ గారు అపోలో వాళ్ళతో మాట్లాడుతూ మా బ్రదర్ వచ్చారు. అసలు లక్ష్మికి అమ్మకి చెప్పొద్దు నాన్న రేపు పొద్దున వరకు అని. ఇంకా ఆ తల్లికి మేము ఎలా రుణపడి ఉన్నాను నాకు రుణం తెలియదండి. చెప్పలేదమ్మా హాస్పిటల్ వాళ్ళు అంటే నేను ఇది కరోనా టైం అవడం, కరోనా మెడికవర్ లో చేర్పించాం. ఏదో జరిగిపోయింది, వాడికి చెప్పట్లేదు. మా చిన్న బాబు కంప్లీట్ గా పద్మ గారితో మాట్లాడి అసలు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వాళ్ళు అపోలో హాస్పిటల్ వాళ్ళ పెద్దలతో మాట్లాడి ఏం చేయాలి ఏంది అసలు ఏమి డబ్బుల విషయం కానీ ఏది కాదు, ఏం కావాలి నాన్నని పద్మ గారు మాట్లాడి హాస్పిటల్లో చేర్చి ఆ తల్లి అలా కాపాడుతుంది. పక్కన వాళ్ళందరూ ఎవరికి ఏది వస్తే వర్డ్ యూట్యూబ్ లాంటిది కదా రాసుకునేవాళ్ళు. అది అంటే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే దేవుడు మనకి ఎలా ఏ కష్టం ఇచ్చినా దాన్ని ఎలాగోలా నెట్టుకొని బయటికి రావాలి. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు హ్యాపీగా ఉన్నారా? అంటే ఎవరైతే తండ్రి చనిపోతే తల్లిని చేయి పట్టుకోవాలనుకున్నాడు, పెద్ద అబ్బాయి రాజకీయం చేసి చాలా ఇబ్బంది పెట్టి, అంటే ఒక విధంగా అంటే అంతే. నాకుండేది సెపరేట్ గా ఉన్నారు. నాకుండేది ఇప్పుడు ఒకే కొడుకు, చిన్న అబ్బాయి ఇప్పుడు మీతో వాడే చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో తెలియదు, కానీ మనం ఒక చోటు కూర్చొని ఒక ఫ్యామిలీలో ఉన్నామంటే అంతే. అక్క, పిన్ని, అన్న, తమ్ముడు, చెల్లి అంతే. సో అదే మనకి కాపాడే ఫ్యామిలీ. ఓన్ చుట్టాలు చూడకపోయినా ఫ్రెండ్సే అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకునే రిలేషన్స్ ఉన్నాయి ఇవి ఇప్పుడు ప్రెసెంట్. సో ఎప్పుడు డెఫినెట్ గా రిలేషన్ కాపాడుకోవాలి. అండ్ లక్ష్మి గారి స్టోరీ విన్న తర్వాత పేరెంట్స్ అందరూ తొందరపడి పిల్లలే చూసుకుంటారని అనుకోవద్దు. భార్య భర్తలు కూడా పిల్లలకి పెళ్లి చేసిన తర్వాత కూడా బ్రతికేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటారు అనేది చెప్పలేము. పెళ్ళైన తర్వాత పిల్లలు ఎలా ఉంటారో తెలియదు. సో డెఫినెట్ గా పేరెంట్స్ వాళ్ళకంటూ ఒక లైఫ్ ప్లాన్ చేసుకోవాలి, బ్రతుకున్నంత కాలం హ్యాపీగా ఉండేలా. సో పిల్లలు ఉన్నారు ఏం పర్వాలేదు అనుకుంటే అది కాదు. సో ఎలానో అవుతూ ఉంటుంది. ఎనివే అమ్మా, ఇది మీ కుటుంబం అనుకుని వచ్చి మీ మనసులో బాధను షేర్ చేసుకున్నారు. సో పద్మావతి గారు, మీరు హ్యాపీగా ఎప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు అలాగే ఉండాలి. ఎలా కష్టం వస్తే కాపాడాలా అని ఆ తల్లి అలా చూస్తుంటారు. మీ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ మన చుట్టాల కంటే ఎక్కువగా మనల్ని ఆదరించేది ఫ్రెండ్సే ఈ రోజుల్లో. సో ఒక ఫ్రెండ్షిప్ అనేది జీవితాంతం ఉంటుంది అంటే కొన్ని రిలేషన్స్ అలానే ఉంటాయి. సో గ్రేట్ మా. సో మంచి ఇద్దరు ఫ్రెండ్స్ ని కలిసాం మేము నెల్లూరు రావడం వల్ల. సూపర్, మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి. ఇది ఈ రోజు మన నెల్లూరులో బాములు సత్యభామల షో. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, బోల్డ్ అండ్ మెమరీస్ తో ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు, మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి. బాయ్.